చిత్తూరు జిల్లా కాణిపాకంలో అన్నప్రసాదాల వితరణ కార్యక్రమాన్ని ఆలయ ఈవో ప్రారంభించారు. ఆలయంలో మొట్టమొదటిసారిగా భక్తుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ పెరుగుతూ ఉండడం వల్ల క్యూలైన్లో ఉన్న వారి కోసం అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. అన్నం, అల్పాహారం, మజ్జిగ లాంటివి భక్తులకు పంపిణీ చేశారు. వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు ఈ వేసవి సెలవులు ఉండడం వల్ల ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు, రద్దీ పెరుగుతూ ఉంది. సో ముఖ్యంగా దర్శనానికి కూడా 1.5 hours 2 hours వరకు దర్శనం పడుతుంది. కాబట్టి భక్తులకి అన్నప్రసాదాన్ని చాలా ఎక్కువసేపు షెడ్లో ఉంటారు కాబట్టి అన్నప్రసాదం కొంత ఇవ్వాలని ఏదో ఒక పొంగల్ కానివ్వండి, లేకపోతే సాంబార్ రైస్ కానివ్వండి, పెరుగన్నం కానీ ఇలాంటి ప్రసాదాలు క్యూ లైన్లో ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నాం. ఈరోజు సాంబార్ రైస్ మనం భక్తులకు ఇవ్వడం జరిగింది. చాలామంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి 12 గంటలకి క్యూ లైన్లో ఎంటర్ అయ్యి సుమారు 1.5 గంట అంటే 1.5 hour 2 o'clock అలా టైంలో బయటకు వస్తున్నారు. ఎక్కువ మంది పిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, కొంతమంది షుగర్ పేషెంట్స్ అలా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఉపశమనం కలిగించడానికి మనం ఇలాంటి ప్రసాదాలు అందజేస్తాం. దీన్ని ఈ ఎండాకాలం వరకు పూర్తిగా మనం చేసి తర్వాత వేరే ప్రసాదాల కోసం ఆల్టర్నేటివ్ ఆలోచిస్తాం. ఈరోజు మన కాణిపాక దేవస్థానంలో స్వామి